నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక 10 సంవత్సరాల లాస్ట్ యావరేజెస్లో లోయెస్ట్ పాయింట్లో ఉంది. నెగటివ్ గ్రోత్కి చేరువలు. ఫైనాన్షియల్ ఇండికేటర్స్ అన్నీ నెగటివ్లోకి వెళ్ళిపోయాయి. దేశ పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి కానీ రెండు భిన్నంగా లేవు. దేశ పరిస్థితి సంక్షోభం వైపు పరుగులు పెడుతుంటే, రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితిలో వెళ్ళిపోయింది. మనము లాస్ట్ 2 months డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమంటే, ఆంధ్రప్రదేశ్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ మేల్కొన్నది. ఇది మెయిన్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి వరకు నిద్రపోతూ ఉంటుంది, అప్పటి వరకు హైదరాబాద్కి డోకా లేదు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మేల్కొంటుందో హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా, దానికన్నా ఘోరంగా మారబోతుంది అని అర్థం. ల్యాండ్ రేట్స్ కంపేర్ చేస్తే న్యాచురల్లీ ఆంధ్రాకు చాలా అడ్వాంటేజ్ ఉంది. అక్కడ భూములకు డిమాండ్ లేకున్నా భూముల ధరలు బలంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అనుకుంటే వందల వేల ఎకరాలు సేకరించి ఇచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. మన ఛానల్ ఫార్మాసిటీ రద్దు, ఫ్యూచర్ సిటీ అనగానే తీవ్రంగా ఆక్షేపించింది. ఫార్మాసిటీ రద్దు తదంతరం ఫార్మా విలేజెస్, ఫర్నిచర్ హబ్, ఫార్మా విలేజెస్, గ్రీన్ ఫార్మా, ఎలక్ట్రానిక్ సిటీ, అదే కాకుండా ఫిలిం సిటీ, అంటే ఫ్యూచర్ సిటీ ఒక ప్లాన్ని సేవ్ చేయడానికి ఒక 100 అబద్ధాలు అల్లవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫార్మాసిటీ రద్దు చేసి దాన్ని విడిచిపెట్టింటే, ఇప్పుడు సేకరించిన భూమి అలాగే ఉంచింటే, అక్కడ కేవలం రోడ్ ఫెసిలిటీస్ వేసింటే, ప్రభుత్వం సేకరించిన భూమికి మెల్లగా న్యాచురల్గా ధర వచ్చే అవకాశం ఉండే. అంటే ఫార్మాసిటీ రద్దు అనేది ఒక మంచి శకునం. ఇప్పుడు సేకరించిన 13,000 ఎకరాలు దాదాపు ఈ 3 సంవత్సరాల్లో స్టేబుల్ అయ్యేవి. అంటే ప్రాక్టికల్గా రోడ్ బేస్డ్ గ్రోత్కి ఆస్కారం ఉండే, అంటే కనెక్టివిటీ బేస్డ్ గ్రోత్కి ఆస్కారం ఉండే. కానీ ప్రభుత్వ కక్కుర్తి ఇమీడియట్లీ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం, ఫ్యూచర్ సిటీ ప్లాన్ తొందరగా పిచ్చి పిచ్చిగా రేఖలు గీసి సాగర్ హైవేని
ప్రయారిటైజ్ చేసి, ఈ శ్రీశైలం హైవేని డీప్రయారిటైజ్ చేసి తాము కోరుకున్న విధంగా ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడం ఒక పిచ్చి పనే అనాలి. అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఫార్మా సిటీ రద్దు అంటే సేకరించిన భూములు మళ్ళీ రైతుకు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని తొందరగా ఫార్మా విలేజెస్ అని ప్రకటించి, ఫార్మా సిటీ రద్దు కాలేదు, ఫార్మా సిటీని మేము మాడిఫై చేశాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్మా విలేజెస్ అని అదొక పచ్చి అబద్ధము అనౌన్స్ చేయగానే ఇట్ ఈస్ మోస్ట్ ఇంప్రాక్టికల్ అని నేను ఎన్నో వీడియోల్లో అప్పుడే చెప్పాను. కాలిస్తే మా 2.5 years బ్యాక్ వీడియోస్ చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫార్మా విలేజెస్ ప్రకటించగానే నేను తీవ్రంగా విరుచుకుపడ్డాను. మోస్ట్ అంటే ఫూలిష్ ప్లాన్ మభ్యపెడుతున్నారు. ఫార్మా విలేజెస్ స్థాపించడము ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎవరు కూడా ఫార్మా విలేజెస్ కోరుకోరు. విలేజెస్ ఎక్కడ పెడతానన్నా ప్రొటెస్ట్లు ఉంటాయి. సో ఎక్కడో తీసుకుపోయి 60 kilometers దూరం ఫార్మా విలేజ్ అని ఎక్కితే ఎవడు అక్కడ ఫార్మా యూనిట్స్ పెట్టాడు. నేను అప్పుడే ఈ ప్లాన్ ఒక కుట్రలో భాగమని అప్పుడే ప్రకటించేశాను. అయితే ఫ్యూచర్ సిటీ ఈ గ్లోబల్ సమిట్ తర్వాత అనాథగా మారిపోయింది. గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీని ఒక గ్లోబల్ మ్యాప్లో పెడుతుందని నమ్మబలికి 200 కోట్లు కృష్ణార్పణం చేసి ఇవాళ ఫ్యూచర్ సిటీని అనాథగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. మనం ప్రతి అడుగును ప్రశ్నించాం, కంపేర్ చేశాం. ఈ సిటీ ప్లాన్ మొత్తం ఒక పథకంలో భాగము. 13,000 ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు, తాము ఎంచుకున్న సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం అని చెప్పాం. ఫార్మా సిటీ ఇంకా ఉంది అని చెప్పడానికి, అంటే రైతులకు ఎక్కడ భూములు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలో అనే భయానికి బొట్టు పెట్టి ఒక 5 సంస్థలను పిలిచి, తాము ఎంచుకున్న ఒక 5 సంస్థలు పిలిచి ప్రతి ఒక్క ఫార్మా సంస్థకి 50 ఎకరాలు కేటాయించినప్పుడే నేను చెప్పాను, ఇది క్విట్ ప్రోకో కింద వస్తుంది, దీన్ని అమలు చేయొద్దు. మరి ఇంకా వందలాది వేలాది ఫార్మా కంపెనీలు కూడా మాకు కూడా ల్యాండ్స్ ఇవ్వండి అంటే మళ్ళీ అది ఫార్మా సిటీగా మారిపోయే అవకాశం ఉంది. ఫార్మా సిటీ నుంచి ఫ్యూచర్ సిటీలోకి మార్చి ఫ్యూచర్ సిటీగా పేరు పెడితే దానికి మళ్ళీ ల్యాండ్స్ ఇవ్వాల్సి వస్తుందని ఫార్మా సిటీని అలాగే ఉంచి సూపర్ఫిషియల్గా ఫ్యూచర్ సిటీగా పేరు పెట్టి పేపర్లలో ఫార్మా సిటీ అనే పేరు పెట్టి ఆ సేకరించిన భూములు మళ్ళీ రైతులకు ఇస్తే ప్రభుత్వం దివాలా తీస్తుందని, అంటే ప్రభుత్వం యొక్క మిస్టేక్స్ ప్లస్ సేకరించిన భూమి డబ్బు పోగా మళ్ళీ భూమి కూడా పోతుందని భయానికి ఇంకా ఫ్యూచర్ సిటీలో ఫార్మా సిటీ ఆత్మల బతికి ఉంది అని పచ్చి అబద్ధం అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇది మనం ఎప్పటి నుంచో ఎండగడుతూ ఉన్నాం. మన ఛానల్ నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా, ఫ్యూచర్ సిటీకి 25 years ప్లస్ ఇంకా ఉంది. అంటే స్టార్ట్ అయ్యి అదేమన్నా అంటే దాని రూపకల్పన సరిగ్గా కావాలి అంటే 25 ఏళ్ల వెయిటింగ్ టైం ఉంది, ఖచ్చితంగా ఉంది, దీంట్లో ఏం డౌట్ లేదు. అయితే ఫ్యూచర్ సిటీలో అన్ని హాస్యాస్పద సంఘటనలే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ని పిలవడం అంటే పేరెంటానికి సల్మాన్ ఖాన్ని పిలవటం, అజయ్ దేవగాన్ని పిలవటం అంటే అన్నీ వీళ్ళు సృష్టించుకున్న ఊహాగానాలే.
ఆ 5 పెద్ద ఫార్మా కంపెనీలను పేరంటానికి పిలిచి తగిన అంటే చీర రైక అన్నీ పెట్టి 50 ఎకరాలు తాంబూలంగా ఇచ్చిన ఇప్పటి వరకు ఒక ఇటుక పడలేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఫ్యూచర్ సిటీ ఎక్కడ రద్దవుతుందో, ఫ్యూచర్ సిటీ ఇంకా లేదు అని చెప్పవలసి వస్తుందో అనే భయానికి ఇప్పుడు ఆ ఫార్మా కంపెనీలకు తాంబూలం ఏమి ఇచ్చారు కదా 50 ఎకరాలు, దాంట్లో ఒక ఏదో ఒకటి చేసినట్టన్నా చేయండి రా, లేకపోతే ఫ్యూచర్ సిటీ రద్దయ్యేటట్టుంది. మీకు ఇచ్చిన 50 ఎకరాలపై ఒక ఇటుక కూడా పడలేదు, ఏమన్నా చేసి ఈ ఫ్యూచర్ సిటీని బతికియండి అని ఫార్మా సిటీ కాళ్ళ వేళ్ళ అంటే ఫార్మా కంపెనీల కాళ్ళ వేళ్ళ పడ్డట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే 50 ఎకరాలు ఇచ్చిన ఆ ఫార్మా యూనిట్లు ఇక్కడ గ్రీన్ ఫార్మా సిటీ కోసం ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా పిలిచి పేరంటానికి 50 ఎకరాలు ఇస్తే అది ఒక గిఫ్ట్గా భావించిన వాడు, ఫార్మా వాళ్ళు అది ఒక బర్డన్గా తీసుకున్నారు, అది ఒక గిఫ్ట్గా భావించారు. అంటే ప్రభుత్వమే పిలిచి ఇస్తుంది కనుక మరి ప్రభుత్వం మళ్ళీ ఇవి తీసుకోదు, ప్రాధేయపడుతుంది కనుక, రిక్వెస్ట్ చేసుకుంటుంది కనుక మనం కొద్దిగా లైట్గా తీసుకుందామని ఆ ఫార్మా కంపెనీలు ఇప్పటివరకు ఒక ఇటుక కూడా పేర్చలేదు. ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని ఎస్సీడీఏ భవనము, కమిషనరేటు, స్కిల్ యూనివర్సిటీ పట్టుబట్టి అవసరం లేకున్నా ఫ్యూచర్ సిటీ నోట్లో ఈ 3 కుక్కారు. ఎందుకంటే నిధులు ప్రభుత్వానికి కాబట్టి. అదే ఇతర ప్రైవేట్ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫ్యూచర్ సిటీలో ఫర్నిచర్ హబ్, ఇదే సిటీలో ఎలక్ట్రానిక్ హబ్, ఇదే సిటీలో హెల్త్ సిటీ, ఇదే సిటీలో స్పోర్ట్స్ సిటీ, ఇదే సిటీలో గోల్ఫ్ కోర్స్, ఇదే సిటీలో నైట్ సఫారీ, ఇదే సిటీలో అంబానీకి 200 ఎకరాలు, ఇదే సిటీలో ప్రముఖ కంపెనీలకు గొంతమ్మ కోరటం వల్ల కొన్ని 100 ఎకరాలు, ఇదే సిటీలో ఏఐకి 200 ఎకరాలు. అంటే వీళ్ళు ఎంచుకున్న జనాలను వీళ్ళే పేరంటానికి పిలిచి తాంబూలం ఇస్తే ఎలా ఉంటుందో అలా భూముల పంచడం జరిగింది. ఫార్మాసిటీ రద్దు చేస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఈ 5 ఫార్మా కంపెనీలను పేరంటానికి పిలిచి 50 ఎకరాలు ఇస్తే దాంట్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రభుత్వంపై అంత పెద్దగా ఉంది, అంత బలిష్టంగా ఉంది. నేను అప్పుడు చెప్పిన గ్రీన్ ఫార్మా అనేది ఒక శ్యామ్. ఫార్మా అంటే పొల్యూషన్ కనుక గ్రీన్ ఫార్మా అని అసలు రేవంత్ రెడ్డికే తెలియదు గ్రీన్ ఫార్మా అంటే ఏందో. గ్రీన్ ఫార్మా అని గట్టి అరిచిండు. ఇప్పుడు ఒక్క ఇటుక కూడా పడలేదు కనుక శ్రీధర్ బాబు ఈ ఫార్మా కంపెనీలను పిలిచి పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటుండు, ఏదైనా డ్రామా చేయండి రా, మీరు యూనిట్ స్టార్ట్ చేసినట్టు ఏదో డ్రామా చేయండి, పుణ్యం వస్తుంది అని వేడుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఎవ్వడికి కాన్ఫిడెన్స్ లేదు. హెల్త్ సిటీ ఏమైపోయిందో తెలియదు, ఫర్నిచర్ హబ్ ఏమైపోయిందో తెలియదు, స్పోర్ట్స్ సిటీ ఏమైందో తెలియదు, నైట్ సఫారీ ఏమైందో తెలియదు, అంబానీకి 200 ఎకరాలు ఇస్తే ఏమైందో తెలియదు, సల్మాన్ ఖాన్ రియల్ ఎస్టేట్ వెంచర్ ఏమైందో తెలియదు. అంటే ఎవరికి అవసరం లేదు, ఎవరికి ఐడియా లేదు. వాళ్ళని పిలిచి మరి భూములు ధారాదత్తం చేయడం క్విట్ ప్రోకో కింద వచ్చి లాస్ట్కు ఫ్యూచర్ సిటీ యొక్క భవితవ్యం అంధకారంగా మారింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్త పడండి. ఇక్కడికి రావడానికి ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు.
వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఒక్క ఇటుక కూడా ఇటు దిక్కు రానిస్తలేరు. ఫ్యూచర్ సిటీ ఫ్లాప్ అయిపోయింది. ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ కోసం ఇంకో 15,000 ఎకరాలు ఎక్కడ కొనాలనో ప్రభుత్వానికి అంతుచిక్కటం లేదు. అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ చేయబోయే గ్రామాలు ఓఆర్ఆర్కి ఎక్కడనో దూరంగా ఉన్నాయి, మాల్ అవతల. అంటే ఫస్ట్ ఫ్యూచర్ సిటీ ఏమో శ్రీశైలం ఏరియా చుట్టుముట్టు కందుకూరు అడిదికిపోతే ఆమన్గల్ దిక్కు పెడదామని చూసి అక్కడ సమ్ పొలిటికల్ కరెక్షన్స్, సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆ ఫ్యూచర్ సిటీ కాస్త సాగర్ హైవేకి తెచ్చి ఇప్పుడు సాగర్ హైవే దగ్గర కూడా ఇంకో 15,000 ఎకరాలు ఎక్కడ కొనాలి అర్థం కాక అడవులు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మేము తీసుకోబోతున్నామని అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి 12 వరుసల రహదారి పనులు మొదలుపెట్టలేదు, డిపిఆర్ శాంక్షన్ కాలేదు. అసలు ఈ 12 వరుసల రహదారి అనే ఒక కాన్సెప్ట్ ఫ్యూచర్ సిటీ కోసం డిమాండ్ క్రియేట్ చేయాలని తప్ప అసలు హైదరాబాద్ టు మచిలీపట్నం పోవడానికి ఎలాంటి మనకు అవసరం లేదు. కానీ వేల కొద్ది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లబ్ధి కోసం తెలంగాణ ల్యాండ్స్ని ఉపయోగించుకొని ఇప్పుడు 12 వరుసల రహదారి అంటే తెలంగాణలో సేకరించాలి భూమి. దానికి డబ్బు ఎవడు పెడుతుండో రేవంత్ రెడ్డి. అంటే ఎవరి డబ్బది? తెలంగాణ సర్కారు డబ్బు. సర్కారు దగ్గర భూసేకరణకు డబ్బు లేదు. ఇంకో 13,000 ఎకరాలు, 15,000 ఎకరాలు సేకరించడానికి పోతే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం 16 లక్షలు ఇచ్చి ఇప్పుడు అక్కడ 3 కోట్లు ఉంది ఎకరా. అయితే ప్రభుత్వం 16 లక్షలు ఇస్తుంది కాబట్టి ఏ రైతు స్వచ్ఛందంగా తన భూములు ఇవ్వడానికి రెడీగా లేడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ గ్రోత్ 15,000 ఎకర్స్ ఏ కొండలు, గుట్టలు, రోడ్డు అవతల అంటే మాల్ దిక్కు ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నారు. అంటే పైన పోతే ఇంకా డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇబ్రాంపట్నం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ భూసేకరణ చేసి దీన్ని ఫార్మాసిటీ ఎక్స్టెన్షన్ అని చెప్పి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ భూసేకరణ జరిగినాక టోటల్ ఈ ఫ్యూచర్ సిటీకి ఇంకో 15,000 ఎకరాలు జోడిస్తారు. ఈ 15,000 ఎకరాలను ఏం చేయాలి, డెవలప్మెంట్ ఎట్లా చేయాలని నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు ఆలోచిస్తారు. అంటే ఈ 13,000 ఎకరాలను ఏం చేద్దాం అనేది ఒక మాస్టర్ ప్లాన్ లేదు, అది ఇంప్లిమెంట్ అయితే లేదు. పల్లి బఠానీలాగా పంచిపెట్టిండ్రు. అంటే టోటలీ ఈ ఫ్యూచర్ సిటీ పతనం అయిపోయింది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మెట్రో ఫేజ్ 2 ఫ్యూచర్ సిటీకి రావడం అసంభవం. కానీ ప్రభుత్వం మెట్రోని టేక్-ఓవర్ చేసి గొంతులో దిగని మాత్రలను తయారు చేసి గొంతులో దింపి దాన్ని మెడిసిన్ లాగా ట్రీట్ చేసి, అంటే అది విషం కాస్త మెడిసిన్ లాగా మార్చి ఫ్యూచర్ సిటీలో దూరుద్దామనే దురుద్దేశం బయటపడి ఇప్పుడు ఫేజ్ 2 మెట్రో అప్రూవ్ అవుతలేదు. అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. కానీ బయట ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతున్నట్టు చాలా ప్రచారం జరుగుతుంది. కానీ ఫ్యూచర్ సిటీ అతపాతాళంలోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేసిందంటే 20-25 ఏంటో మీ డబ్బు అసలు పతనం అవుతుంది కానీ పెరగదు. ఈ విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి వాళ్ళ కొన్ని మినిస్టర్స్ ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి కనుక వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మా యూనిట్ వాళ్లకు గ్రీన్ ఫార్మా కట్టడం ఇష్టం లేదు. అక్కడ ఆడ్ ప్లేస్, అది వాటర్ రిసోర్సెస్ లేవు, గ్రౌండ్ వాటర్ ఎంత తోడుకుంటారు. అందుకోసము అసలు ఏ ప్లాన్ లేకుండా ఫ్యూచర్ సిటీని బతికేయడానికి ఫార్మా యూనిట్లకు 50 ఎకరాలు ఇచ్చి అక్కడ ఫార్మా యూనిట్స్ వస్తున్నాయి, ఇది ఫార్మా సిటీనే అని పేపర్లపై చూపించి ఫ్యూచర్ సిటీ నామకరణం చేసి ఆ ఫ్యూచర్ సిటీ ఇంకో 13,000 ఎకరాలు కొందామని ఒక ప్లాన్ వేసి రేపు ఆ 13,000 ఎకరాలు చీప్ రేట్లో కొని
పెద్ద సంస్థలకు పల్లి బఠానీలాగా క్విట్ ప్రోకో లెవెల్లో ఈ 13,000 ఎకరాలు కూడా అంటించే ప్లాన్ ఈ ఫ్యూచర్ సిటీ గుండా జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఇది రాజకీయము ప్లస్ ఈ క్విట్ ప్రోకో ఆట మధ్యలో మీరందరూ నలిగిపోబోతున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో 4,000 కన్నా ఎక్కువ గజానికి పెట్టే ఆస్కారమే లేదు. 4,000 మ్యాక్సిమం. కానీ కావాలని అది 10,000, 12,000, 15,000 అని చెప్పి కొనకు 30,000 అని చెప్పి ఆ 300 ఫీట్ 330 ఫీట్ రోడ్డు ఇరువైపులా అరువైపులా రేపు ఫ్యూచర్ సిటీ యొక్క ఆత్మ సాగుతుంది అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి లేఅవుట్లు అమ్మే పని ప్రభుత్వమే తలకెత్తుకొని చేస్తుంది అని అందరూ గమనించాలి. ఇది పాజిటివ్ న్యూస్ కాదు, ఇదంతా కన్స్ట్రక్టెడ్ న్యూస్. అంటే పథకం ప్రకారం ఈ ల్యాండ్స్ అమ్మడానికి ప్రభుత్వం పన్నుతున్న కుట్ర తప్ప ఇక్కడ ఏ డెవలప్మెంట్ ప్రైవేట్ డెవలప్మెంట్ లేదండి. FCDA భవనం వల్ల ఈ 13,000 ఎకరాలకు కళరాదు. పోలీస్ కమిషనరేట్ పెట్టినా అక్కడ జనాలే లేరు. స్కిల్ యూనివర్సిటీ పూర్తి అయ్యే ఇప్పుడు ఆస్కారం లేదు. దానికి టైం పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుంది. కాబట్టి వాళ్ళు హుటాహుటిన స్కిల్ యూనివర్సిటీ చేసినా అక్కడ పిల్లలు వచ్చి చదువుకునే ఆస్కారం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అది ఎక్కడో పడేసినట్టుంది. దానికి సిటీ బస్సులు అరేంజ్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయాలి, అక్కడ ఫుడ్ అరేంజ్ చేయాలి, అక్కడ నివాసాలు అరేంజ్ చేయాలి. ఇది మామూలు ఇది కాదు. వీళ్ళు స్కిల్ యూనివర్సిటీ పెడతా అనగానే అక్కడ అంతా రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని, అది కాకుంటే FCDA భవనం కడతాం ఇంకా అక్కడ అంతా సెక్రటరేట్ ఉన్నట్టు ఉంటుందని, అది ఫ్లాప్ అయితే కమిషనరేట్ పెడుతున్నామని ఎన్ని విధాలుగా మభ్యపెట్టి భయపెట్టినా ఏ ఈగా వచ్చి ఫ్యూచర్ సిటీ వైపు అంటే కన్నెత్తి కూడా చూస్తలేదు. అలాంటి దుస్థితి ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఏర్పడ్డది. కాబట్టి అందరూ ఫ్యూచర్ సిటీ నుంచి దూరం ఉండాలి. ఫ్యూచర్ సిటీకి 25-30 ఏండ్ల టైం ఉంది, పుష్కలమైన టైం ఉంది. RRR తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ గురించి ప్రజలు ఆలోచించే ఛాన్స్ ఉంది. కానీ ఈ RRR అసలు ఎక్కడుంది, ఏం కథ తెలియదు, దాని పెరిమీటర్స్ తెలియదు, అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది తెలియదు. దాని మధ్యలో వచ్చే ల్యాండ్ ఫ్యూచర్ సిటీలో అది డిమాండ్ సంతరించుకుంటుందా లేదా తెలియదు. దీనికి కాంపిటీషన్గా చేవేళ్ళ వికారాబాద్ ఏరియా డెవలప్ అవుతుంది, శంషాబాద్ డెవలప్ అవుతుంది. అంటే ఈ రెండు కాక మన నార్త్ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అది కాకుండా పక్కలో బల్లెమని యాదాద్రి ఏరియా ఒకటి. అంటే ఎవరి పుష్ వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో ఆఖరిగా మిగిలిపోయేది ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీకి ఎంత ఫ్యూల్ ఇచ్చినా, ఎంత మండేటట్టు చేసినా అది మండతలేదు, చచ్చుబడ్డది. అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. వేలకు వేలు పెట్టి ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు కొనబోకండి, మొత్తం తీవ్రంగా నష్టపోతారు. ఫ్యూచర్ సిటీకి మ్యాక్సిమం ఇంకో 1-2 ఇయర్స్ టైమే ఉంది, 1 ఇయర్ టైం ఉంది. 1 ఇయర్ టైంలో అందరికీ షటగోపాలు పెట్టి అక్కడ లేఅవుట్లు చేసి అందరికి అంటించేసి లాస్ట్కు మా చేతిలో ఏం లేదు, అంతా దేవుడి ఆధీనంలో ఉంది, పొలిటికల్ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది, రాజకీయంగా మేము ఇప్పుడు అది ముందుకు తీసుకెళ్ళలేము అని చెప్పి చేతులు ఎత్తేసే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో 13-15 వేల ఎకరాలు కూడా సేకరిస్తారు అనే నమ్మకం లేదు. అక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ సిటీ భవితవ్యం ముగిసినట్టే. ఇంకో 10 ఏండ్ల వరకు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ జరిగినా దాని ధరలలో ఎలాంటి పెంపు ఉండదు, అంత ఆర్టిఫిషియల్ పంపు తప్ప ఇక్కడ ప్రాక్టికల్గా జరిగే ఏ తంతు లేదు. ప్రభుత్వం వేడుకున్నా ఎవడు ఇక్కడ వస్తలేడు, ఉంటలేడు, అట్లీస్ట్ ఒక ఇటుక పేరుస్తలేడు. అంటే గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసినా కాళ్ళ వేళ్ళబడ్డా ఎవడు ఆ బంజరు భూముల దిక్కు తిరిగి చూడట్లేదు. అంటే దాని పరిస్థితి, దాని భవితవ్యం ఏముందో మీ అందరికీ కళ్ళ ముందు కనిపించేటట్టుంది. దయచేసి ఎవ్వరు ఫ్యూచర్ సిటీ గురించి ఓవర్గా ఊహించుకొని
ఆదిబట్లనే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడి నుంచి 25 కిలోమీటర్లు ఉన్న ఫ్యూచర్ సిటీ ఏం డెవలప్ అవుతుందని మీరు కండ్లారా ఆదిబట్లకు పోయి చూసి ఫ్యూచర్ సిటీ దిక్కు ముఖం చేస్తే తెలిసిపోతుంది. అసలు ఆదిబట్లకే దిక్కు లేనప్పుడు అక్కడి నుంచి 25-30 కిలోమీటర్లు ఉన్న ఫ్యూచర్ సిటీ ఎలా డెవలప్ అవుతుంది అని అందరికీ డౌట్ రావాల్సిందే, వస్తుంది కూడా. కాబట్టి 330 ఫీట్ రోడ్ చూసి మభ్యపడకండి. శ్రీశైలం రోడ్ పక్కకే ఉంది, దాని భవితవ్యమేమో మరి చూసుకోండి. ఆమన్గల్ దిక్కు అసలు డిమాండ్ లేదు, శ్రీశైలం హైవే చచ్చుబడ్డది. సాగర్ హైవేని పునర్జీవింపజేయడానికి నానా కుట్రలు జరుగుతున్నాయి, అవి కూడా ఫలించవు. కాబట్టి ఓవరాల్ ఫ్యూచర్ సిటీ మటుమాయం అయిపోయింది. అక్కడక్కడ కావాలని దాన్ని సెలైన్ ఎక్కించి ఫ్యూచర్ సిటీ ఉన్నట్టు భ్రమింపజేస్తున్నారు. కానీ అక్కడ ఫ్యూచర్ సిటీ వచ్చిన అంటే పేరుకు వచ్చిన FCDA భవనం కమిషనరేట్ తప్ప అక్కడ ఏ బిల్డింగు ప్రైవేట్ సంస్థలు కట్టడానికి రెడీగా లేవు. కాబట్టి ఇక ఫ్యూచర్ సిటీ కథ ముగిసినట్టే అని మనం అందరం భావించవలసి వస్తుంది. భావించండి కూడా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెట్టే ప్రైజులు మీకు ఇంకో 5-10 ఏళ్ల వరకు పెరగబోవు, తగ్గుతాయి కానీ పెరగవు. కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేశ పరిస్థితులు బాగాలేవు, ఆర్థిక సంక్షోభం ఉంది, అన్నీ చూసి వినియోగించుకునే టైం వచ్చింది. ఇలాంటి టైంలో రియల్ ఎస్టేట్ భారీగా పెరుగుతుంది అనేది పచ్చి అబద్ధం. కాబట్టి ఈ పచ్చి అబద్ధాన్ని పచ్చిగా ఉంచండి, దాన్ని పండివ్వబోకండి. అది పండిందంటే పగులుతుంది, పగిలి మీ ముఖం మీద పడుతుంది. కనుక దయచేసి మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఫ్యూచర్ సిటీకి 25 ఏళ్ళ ప్లస్ టైం ఉంది. ఇప్పట్లో ఫ్యూచర్ సిటీ ఎత్తకండి, మీరు ఎత్తకండి, వేరే వాళ్ళని ఎత్తనివ్వకండి. ఎందుకంటే అతి ప్రమాదకరమైన స్టేజ్లో ఫ్యూచర్ సిటీ ఉంది. కొద్దిగా అటుదిక్కు కాలు జారిందంటే ఇక ఫ్యూచర్ సిటీ లేనట్టే అని అందరూ భావిస్తారు. కాబట్టి మీరు మీ పైసా జమ చేసుకున్న పైసలు పోయి బూడిదలో ఇప్పుడే వేయకండి. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ భవితవ్యం తేలిపోతుంది. కాబట్టి తేలాక మీకు మంచి రేట్స్ వస్తాయి. అప్పుడు మీకు ఏమైనా ధైర్యం అనిపించి మీకు ఏమైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే చేయండి. కానీ ఇప్పుడు అట్లీస్ట్ రేట్స్ 300% ఎక్కువ ఉన్నాయి. అంటే వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ డబ్బులు వేస్ట్ చేసుకొని తక్కువలో వస్తుంది కానీ ఫ్యూచర్ సిటీలో కొంటే అది కూడా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా కదలవు ఆ రేట్లు. కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండి ఫ్యూచర్ సిటీని అయినంత మర్చిపోతే మీ ఫైనాన్షియల్ హెల్త్కి, మీ మెంటల్ హెల్త్కి చాలా మంచిది అని చెప్పుకుంటూ అప్రమత్తంగా ఉండే అవసరం ఉంది. కావాలనే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి దీన్ని డిమాండ్ క్రియేట్ చేసి ఇక్కడున్న భూములను తెగమ్ముకొని ఎస్కేప్ అయ్యే అన్ని ప్లాన్స్ రెడీ అయినాయి. కాబట్టి మనం ఒక కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకొని దీని వైపు ఎన్ని మభ్యపెట్టే న్యూస్ వచ్చినా దాన్ని తిరస్కరిస్తూ మనకి 20-25 ఏళ్ళ విజన్ ఉంటే కానీ ఈ ఫ్యూచర్ సిటీకి పోండి, లేకపోతే దీని గురించి మర్చిపోండి అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.